ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకందరికీ శ్రమికుడైన పునీత జోసెఫ్ గారి యొక్క పండుగ శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాను. ఒకరోజు వీధిలో పంది ఒక ఆవును చూసిందట. ఆవును చూసి తన బాధ ఆవుతో చెప్పుకుంటుంది. ఈ మధ్య నా బ్రతుకు చాలా హీనమైపోయింది. ఎందుకంటే నన్ను ఎవరు చూసినా అసహించుకుంటున్నారు. ఇంటి దగ్గరకు వెళ్తే తరిమేస్తున్నారు. నాకేమో ఇంకా బురదలోనే బతకాలి, బురదే తినాలి, ఇలాంటి హీనంగా ఉంది. మరి ఆవుగా నిన్ను మాత్రము ప్రజలు మెచ్చుకుంటున్నారు, కొంతమంది పూజిస్తున్నారు, నీకు మంచి గడ్డి పెడుతున్నారు, మంచిగా చూసుకుంటున్నారు, స్నానం చేపిస్తున్నారు. మరి ఏంటి ఈ వివక్షత? ఎందుకు నిన్ను అంత బాగా చూసుకుంటున్నారు, నన్ను సరిగ్గా చూసుకోవటం లేదు అన్నప్పుడు ఆవు ఆ పందిని చూసి చెప్పిందట, నువ్వు చనిపోయిన తర్వాతే ప్రజలకు పనికొస్తావు, నేను బ్రతికి ఉన్నప్పుడే ప్రజలకు పనికొస్తాను, కాబట్టి నన్ను బాగా చూసుకుంటున్నారు. అంటే మనం బ్రతికి ఉన్నప్పుడే కష్టపడి పని చేస్తేనే మనకు విలువ ఉంటుంది అని కథ చెప్తుంది. పునీత జోసెఫ్ గారి యొక్క పండుగ రోజున, సామికుడైన పునీత జోసెఫ్ గారి యొక్క పండుగ రోజున ఈ విషయాన్ని మనం గుర్తించుకోవాలి. ఈరోజు మనం జరుపుకునే పండుగ 4 విషయాలను మనకు తెలియజేస్తుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మొదటిది ఏమిటంటే, మనల్ని సృష్టించిన దేవుడు శ్రమికుడు, కష్టపడి పని చేసేవాడు. మనము దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాము. ఆదికాండము 2వ అధ్యాయము 2వ వచనంలో చూస్తున్నాము. 7వ రోజు దేవుడు తాను చేసిన పని అంతటి నుండి విశ్రమించను, ముగించుకొని విశ్రమించను. అంటే ప్రభువు 6 రోజుల పాటు పని చేశాడు. సో మనల్ని సృష్టించిన దేవుడు శ్రమికుడు, పని చేసే దేవుడు. రెండవదిగా, మనల్ని రక్షించిన క్రీస్తు కూడా శ్రమికుడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము చూస్తున్నాము ప్రభువును ఇతడు వడ్రంగి కుమారుడు కాదా అని ప్రజలు పిలవటాన్ని మనం ఈరోజు సువిశేష పఠనంలో చూస్తున్నాం. అంటే ఆయన శ్రమికుడైన పునీత జోసెఫ్ గారితో పాటు 30 సంవత్సరాలు ఉండి శ్రమించి పని చేశారు. అంతేకాదు, తను 3 సంవత్సరాల బహిరంగ జీవితంలో కూడా ప్రభు శ్రమించి పని చేశాడు. ఆయన గ్రామాలు తిరిగి దేవుని యొక్క సువార్తను బోధిస్తూ మరి స్వస్థతలు ఇస్తూ ఆయన పని చేశాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనల్ని సృష్టించిన దేవుడు శ్రమికుడు, మనల్ని రక్షించిన క్రీస్తు శ్రమికుడు. మరి పునీత జోసెఫ్ గారు కూడా శ్రమికుడు. తన సంరక్షణలో ఉంచిన మరియమ్మ మరియు బాలయేసును పోషించడానికి ఆయన కష్టపడి పని చేశాడు. ఒక వడ్రంగిగా కష్టపడి పని చేశారు. దాన్ని గుర్తించిన 12వ భక్తినాథ పాపు గారు 1955లో పునీత జోసెఫ్ గారిని శ్రమికులకు, కర్షకులకు, పాలకు పునీతులుగా నియమించారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంకా 3వదిగా, దేవుడు మానవుడిని కూడా శ్రమికులుగానే, అంటే మానవుని కూడా దేవుడు కష్టజీవిగానే, పనివాణిగానే సృష్టించాడు. ప్రియమైన సహోదరి సహోదరుల, చాలా వరకు మనం అనుకుంటాము శ్రమ, కష్టం అనేది దేవుడిచ్చిన శాపము అని. ఎందుకంటే ఆదికాండము 3వ అధ్యాయం 17వ వచనంలో మరి వాళ్ళు తినద్దన్న పండు తిన్న తర్వాత దేవుడు ఒక్కొక్కరికి ఒక శాపం ఇస్తూ ఆదామును చూసి పలికిన మాటలు ఏమిటంటే, నీవు బ్రతికినన్ని నాళ్ళు కష్టపడి కండలు కరిగించి భూమి నుండి నీకు కావలసిన పంట పండింతువు. ఈ మాటలు మనం ఆధారంగా చేసుకొని కష్టపడటం, శ్రమటోర్చడం అనేది దేవుడిచ్చిన శాపంగా అనుకుంటాం. కానీ ప్రభువు ఆదామును అవ్వను సృష్టించింది ఊరకు కూర్చొని ఉండటానికి కాదు. మనం ఇక్కడ చూస్తున్నాము ఆదికాండము 2వ అధ్యాయము 15వ వచనంలో ఇలా చెప్పబడింది, దేవుడైన యావే నరుని కొనిపోయి ఏదోను తోటను సాగు చేయుటకును కాచుటకును దానిలో ఉంచెను అని. అంటే దేవుడు ఆదాముని ఏదోను వనంలో ఉంచింది ఊరక కాయలు కోసుకొని తిను, హాయిగా ఉండని కాదు. ఇక్కడ చెప్పబడింది ఆ ఏదోను తోటను సాగు చేయుటకును మరియు దానిని కాచుటకును, కాపలా కాయుటకును దేవుడు దానిలో ఉంచారని చెప్పబడింది.
ఆ విధంగానే పునీత పౌలు గారు ప్రియమైన సహోదరి సహోదరులారా తెస్సలోనిక ప్రజలకు రాస్తూ 2వ తెస్సలోనిక 3వ అధ్యాయము 10-12 వచనాలు అంటున్నాడు, పని చేయని వాడు భోజనమునకు అనర్హుడు. పని చేయని వాడు భోజనమునకు అనర్హుడు. ఏంటంటే సందర్భం ఏంటంటే ప్రభు యొక్క 2వ రాకడ తొందరగా ఉందని అనుకొని ఆ కాలంలో తెస్సలోనికలో కొంతమంది ప్రజలు ఏం చేశారంటే, ప్రభువు ఎలాగూ రాబోతున్నాడు, మనం ఎంత కష్టపడి పనిచేసి చేర్చి పెట్టడం ఎందుకని ఉన్నదాన్ని తింటూ ఏం పని చేయకుండా తిరుగుతున్నారు. మీకు గుర్తుందో లేదో, ఐ థింక్ 80s ఏంది స్కై ల్యాబ్ పడుతుందని చెప్పారు. మాకు గుర్తుంది, మన చిన్నగా ఉన్నప్పుడు స్కూల్స్ మూసేశారు, హాస్టల్స్ మూసేశారు. మా అక్క వాళ్ళంతా తిరిగి వచ్చారు. హాస్టల్ నుండి తిరిగి ఇంటికి వచ్చాము. ఇంట్లో పెంచుకున్న కోళ్ళన్నీ కూడా కోసుకొని తింటూ ఉన్నాం. కోళ్ళు పోయినాయి కానీ స్కై ల్యాబ్ మాత్రము రాలేదు. అంటే ఆ విధంగా అంటే ఎట్టా పోబోతున్నాము, ఇంకా పని చేయటం ఎందుకు ఉన్న ప్రజలు ఉన్నవారు తెస్సలోనిక ప్రజలు మరి పని చేసే వారిని కూడా చెడగొడుతూ ఉన్నప్పుడు వారిని చూసి పలికిన పలుకులు ఇవి, మీరు పని చేయని వాడు భోజనమునకు అనర్హుడు అని. ఆ విధంగానే సామెతల గ్రంథంలో ప్రియమైన సహోదరి సహోదరుల 12వ అధ్యాయం 11వ వచనంలో ఇలా చెప్పబడింది, వడలు వంచి పొలము దున్నువానికి కరువు లేదు, వ్యర్థ కార్యములతో కాలము వెళ్ళబుచ్చువానికి మతి లేదు అని. ఆ విధంగానే సామెతల గ్రంథమే 14వ అధ్యాయం 23వ వచనంలో ఇలా చెప్పబడింది, కష్టించి పని చేసినచో సత్ఫలితము కలుగును, కబుర్లతో కాలము వెళ్ళబుచ్చినచో లేమి కలుగును. అంటే కష్టించి పని చేస్తే లాభం చేకూరుతుంది. మరి మీరు కష్టపడకుండా సోమరితనంగా ఉంటే లేమి అంటే పేదరికం కలుగుతుందని. ప్రియమైన సహోదరి సహోదరులారా, మా ఊరు కంచికి దగ్గర మా ఊర్లో ఒక నానుడి ఉంది. నానుడి అంటే నలుగురు చెప్పుకునేది ఏమిటంటే, కంచికి పోతే కాళ్ళూపుతో బతుకోవచ్చు అని. మరి దీన్ని విన్న నాలో అంటాడు ఒకడు, ఇదేదో బాగుంది, కంచికి పదాం, కాళ్ళూపుతా తిందాం అని అనుకొని బస్సు ఎక్కాడు, కంచికి వెళ్ళాడు. బస్సు దిగిన తర్వాత బస్ స్టాండ్లో ఉండే ఒక బెంచ్ మీద కూర్చున్నాడు, కాలు మీద కాలు వేసుకుని ఊపుతూ ఉన్నాడు. మరి మధ్యాహ్నం అయింది, మధ్యాహ్నం దాకా ఊపుతూనే ఉన్నాడు కానీ ఎవరు వాడికి తాగటానికి నీళ్ళైనా ఇవ్వలేదు. పోనీలే సాయంత్రం కన్నా ఎవరన్నా ఇస్తారులే అని మళ్ళా కాలు మీద కాలు వేసుకొని ఊపుతూనే ఉన్నాడు. సాయంత్రం దాకా ఎవరు ఏమీ పెట్టలేదు. అప్పుడు ఒరోరే ఇదేంటి, అదే వాళ్ళేమో చెప్పారు కంచికి పోతే కాళ్ళు ఊపుతూ బతకచ్చు అన్నారు, మరి నేను ఎంత ఊపినా నాకు ఏం దొరకటం లేదే అన్నప్పుడు అని అనుకుంటుంటే పక్కనుండి ఒక ఆయన అడిగాడంట, ఏందయ్యా పొద్దున్నుంచి ఎడగూర్చున్నావు, నీరసంగా పడిపోతుంటే ఆయన నీళ్ళు జల్లి లేపి, ఏందబ్బా ఎందుకోసం వచ్చావు, నువ్వు ఎవరు అన్నప్పుడు అప్పుడు ఈయన చెప్పాడంట, ఏమని, కంచికి పోతే కాళ్ళు ఊపుతూ బతకచ్చు అన్నారు, నేను ఉదయం నుంచి వచ్చి కూర్చొని కాలు మీద కాలేసుకుని ఊపుతున్నానే కానీ నాకు ఎవరు నాకేమి ఇవ్వలేదు అన్నప్పుడు ఆ పెద్ద ఆయన అన్నాడంట, అయ్యా కాళ్ళు ఊపుతూ బతకటం అంటే కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని ఊపుతూ ఉండటం కాదు. ఈ కంచి దేనికి ఫేమస్ తెలుసు కదా, పట్టు చీరలకి. ఆ పట్టు చీరలని మగ్గంలో నేస్తారు. ఆ మగ్గాన్ని నువ్వు తొక్కుతూ ఉండాల. ఆ కాళ్ళు ఊపుతుంటే, కాళ్ళు ఊపటం అంటే ఆ మగ్గాన్ని నువ్వు తొక్కటం, అలా ఉంటే బతుకుతావని అని చెప్పారంట. అంటే పని చేస్తేనే బతకగలం ప్రియమైన సహోదరి సహోదరు. పని చేయకపోతే మనకు కష్టాలు లేమి అబ్బును అనేసి ఇక్కడ సామెతల గ్రంథంలో చెప్పబడింది. చివరిగా ప్రియమైన సహోదరి సహోదరులారా, లూకాసు వార్త 10వ అధ్యాయం 7వ వచనంలో ప్రభు అంటున్నాడు, పనివాడు భోజనమునకు అర్హుడు, జీతమునకు అర్హుడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అంటే దీని యొక్క అర్థం ఏమిటంటే, కష్టపడి పని చేసే వారి యొక్క పొట్ట కొట్టకూడదు, వారికి ఇవ్వాల్సిన జీతము ఇవ్వాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము ఆమోసు ప్రవక్తను కనుక మనం ఒకసారి ధ్యానించుకుంటే, ఆమోసు ప్రవక్త సామాజిక న్యాయం కోసం పేదవారిని అన్యాయంగా దోచుకోవటాన్ని గురించి ఖండిస్తూ
ఎంతగానో చెప్పున్నారు ప్రియమైన సహోదరి సహోదరులారా. కాబట్టి పేదవాడు, కష్టపడి పని చేసేవాడు, వారికి ఇవ్వాల్సిన జీతాన్ని మనము ఇవ్వాలి ప్రియమైన సహోదరి సహోదరులారా. మామూలుగా మనీ అంటుంటాం. మనీ అంటే డబ్బు. డబ్బు అనేది ఏమి కాదు, మనిషి యొక్క శ్రమ యొక్క విలువ ప్రియమైన సహోదరి సహోదరులారా. కాబట్టి దానిని మనము దోచుకోకూడదు ప్రియమైన సహోదరి సహోదరులారా. కాబట్టి కార్మికుడైన పునీత జోసెఫ్ గారి యొక్క పండుగ రోజున ఈ 4 విషయాలను మనం గుర్తుపెట్టుకుందాం. మనల్ని సృష్టించిన దేవుడు శ్రమికుడు, కష్టపడి పని చేసేవాడు. మనల్ని రక్షించిన క్రీస్తు కష్టపడి పని చేసిన వారు. జోసెఫ్ గారు కష్టపడి పని చేసిన వారు. ఆ విధంగానే ఆయన చేత సృష్టింపబడిన మనము కూడా కష్టపడి పని చేయాలి, శ్రమజీవులుగా ఉండాలి. చివరిగా శ్రమజీవుల యొక్క ఆ శ్రమను మనం గుర్తించి దానికి తగిన ఫలితాన్ని వాళ్ళకి ఇవ్వాలి. ఈ విషయాలను గుర్తు చేసుకుందాం. ఆమేన్.